నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. రష్యా నుంచి వెలువడిన ఒక సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ భద్రతపై పెను చర్చకు దారితీస్తుంది. డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలపై మేద్వేదేవ్ కీలక వ్యాఖ్యలు. రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రీ మేద్వేదేవ్ నేడు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే ప్రపంచం అత్యంత ప్రమాదకరమైన దిశగా అడుగులు వేస్తుందని ఆయన హెచ్చరించారు. రష్యా వార్తా సంస్థలు మరియు అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేద్వేదేవ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. రష్యాకు అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం చేయడం లేదా గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ను సృష్టించడం ఇష్టం లేదు. మేము పిచ్చివాళ్లం కాదు, కానీ ప్రపంచ రాజకీయ పరిస్థితులు మాత్రం అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల విధానాలు, ముఖ్యంగా నాటో విస్తరణ ప్రయత్నాలు మరియు ఉక్రెయిన్ యుద్ధం చుట్టూ జరుగుతున్న పరిణామాలు గ్లోబల్ సెక్యూరిటీ దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి కోసం ప్రయత్నిస్తున్న తీరును మేద్వేదేవ్ ప్రశంసించారు. వాషింగ్టన్ తో మళ్లీ సంబంధాలు ప్రారంభం అవడం శుభ పరిమాణమని పేర్కొంటూనే అమెరికా సముద్ర తీరాల వద్ద మోహరించినట్లు చెప్తున్న సబ్మరైన్ల వార్తలపై వ్యాంగ్యంగా స్పందించారు. అణు నియంత్రణ ఒప్పందమైన న్యూ స్టార్ట్ గడువు ముగియడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇది ప్రపంచానికి పెద్ద అలారం అని వ్యాఖ్యానించారు. రష్యా ఒకవైపు త్వరలోనే ఉక్రెయిన్ యుద్ధంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు మరో కొత్త యుద్ధం రాకుండా చూడడమే తమ లక్ష్యమని చెప్తోంది. అయితే రష్యా తన భద్రతా ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పడం ఇప్పుడు గ్లోబల్ సెక్యూరిటీ, అణుభద్రత మరియు ఉక్రెయిన్ భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీసింది. ప్రపంచ శాంతి వైపు పయనిస్తుందా లేక మేద్వేదేవ్ హెచ్చరించినట్లు ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు వేచి చూడాలి. మరిన్ని అంతర్జాతీయ విషయాల కోసం చూస్తూనే ఉండండి బీటీజీ న్యూస్.